బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము మూడో పుస్తకం పారాయణ చేసుకుంటున్నాం. మన చుట్టూ బ్రహ్మము నిండి ఉంది. అటువంటి బ్రహ్మంలో మనం ఉండాలి. సంసారం నుంచి పారిపోకూడదు. కోరికలు లేని సంసారంలో ఉండు. సంసారంలో అంటుకోకుండా బ్రహ్మముగా ఉండాలి. నీలో నీవు ఉండు. ఏమీ అక్కర్లేదని మళ్ళీ కావాలని వెళుతున్నారు. మళ్ళా వైరాగ్యం తగ్గి కోరిక కలిగి ప్రపంచం నిజమనిపిస్తుంది. పెద్ద సంసారం చేస్తున్నారు. అటు ఇటు కాకుండా పోతున్నారు, పాడవుతున్నారు. సంసారంలో ఉండి 24 గంటలు నాలో నేను ఉంటున్నాను, నేనే అంతాగా ఉంటున్నాను అని చెబుతున్నారు అమ్మ. మనసు లేని స్థితిలో ఉంటున్నాను, దేహ తాదాప్యం లేదు. బ్రహ్మ తాదాప్యంలో ఉంటున్నాను. దేహం అనే సంసారంలో లేకుండా చైతన్యంతో 100% ఎల్లవేళలా ఉంటున్నాను. మనసుతో ఏ పని చేయడం లేదు, మనసుతో మాట్లాడడం లేదు అని చెబుతున్నారు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా మనసు లేకుండా నేను ఆనంద స్వరూపుడును కాబట్టి ఆనందంగా హాయిగా పరమాత్మగా అసలైన సుఖంగా పరమానందంతో యథార్థాన్ని యథార్థంగా గుర్తిస్తూ బ్రహ్మముగా సంసారంలో వెలుగుతున్నాను. జన్మలు కర్మలు తెచ్చేది మనస్సే. బ్రతికి ఉండగా మనసు లేకుండా సంసారంలో వ్యవహరించుచున్నాను. అందరూ శరణాగతితో ఉండి బ్రహ్మముతో ఉంటున్నారు. బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రతిదీ బ్రహ్మానికి ఆధారమైనది. మనస్సు లేదు కావున సృష్టి స్థితి లయము లేదు. మనోమౌనంలో ఉండి మనోలయం అవుతున్నాను. బ్రహ్మ తాదాప్యంతో ఉండి బ్రహ్మంగా మిగులుతాము. పంచభూతాలు పంచభూతాల్లో కలిసినవి. శరీరం కాల్చిన బూడిద, పాతిన మట్టి అగును. ఇదే మన రహస్యము. జన్మరహస్యం తెలుసుకున్నాము కనుక పునర్జన్మ లేకుండా బ్రహ్మంగా మిగులుతాము. నేను ఎప్పుడూ ముక్తుడును కదా, మాయను బ్రహ్మంగా చేసి ముక్తుడుగా మిగిలితిని. బ్రహ్మానందంలో ఉండి హాయిగా బ్రహ్మంగా మిగులుతున్నాము. నేను బ్రహ్మమునై ఉన్నాను. గురువు ద్వారా సన్నని తెర తొలగింది. జన్మ పొడుగున మనసు లేకుండా బ్రహ్మముగా ఉండటమే. మాయని బ్రహ్మము ద్వారా తెలుసుకొని బ్రహ్మ చైతన్యంతో ఉంటున్నారు. అంతర్ సత్సంగము బాహ్య సత్సంగము రెండు సమానమే. బ్రహ్మము ఆధారముతో ప్రతి ఇంద్రియము పనిచేస్తున్నది. బ్రహ్మము గురువులోని వాడే కదా. గురువు మనలోనే ఉన్నాడు కదా. బ్రహ్మంలోని వాడే కదా గురువు కూడా. అందరూ బ్రహ్మలే కాబట్టి అందరూ బ్రహ్మ గురువులే. బ్రహ్మ శరణాగతితో బ్రతకాలి. జీవబ్రహ్మైక్య స్థితి ఉండాలి. జీవితం వడ్డించిన విస్తరలాంటిది. పూర్ణంగా ఉండటం అంటే భగవంతునిగా ఉండటం. ఆలోచన మాట చేత భగవంతునిగా ఉండటం. మోక్షం అంటే దేవతలు జంతువులు మనుషుల వలన వచ్చే కష్టాలకు సంబంధం లేవు. ఈ మూడింటి వలన రాగద్వేషాలు లేకుండా ఉండటం. తన గురించి తను పొగుడుకోరాదు. ధర్మం చెప్పాలి. శరీరం నేను అనుకోరాదు. ప్రపంచంను ఉద్ధరిద్దామని అనుకోరాదు. ఈ మూడు జయించాలి. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఈ మూడు జయించాలి. అందరిలో ఉన్నది చైతన్యం, కానీ మనసులో ఉన్న మాయతో ఉంటున్నాము. మనస్సు శుద్ధి వలన బ్రహ్మం వస్తుంది. దేవుళ్ళు బ్రహ్మంగా ఉంటారు. సాధకునికి ప్రపంచం లేని స్థితి ఉండాలి. అదే బ్రహ్మము. జ్ఞానికి ఉన్నదంతా బ్రహ్మమే. మనసులో ఘర్షణ రాకూడదు. స్థితి గాఢ నిద్రలో ఉన్న స్థితినే జ్ఞాని అనుభవిస్తాడు. వ్యవహారం చేసుకుంటూ బ్రహ్మముగా ఉండాలి. లేని మాయను తీసి ప్రక్కన పెట్టాలి. బ్రహ్మముగా ఉండాలి. ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. సత్సంగం వలన మనసుకు హాయి. ఏమీ లేదని తెలుసుకొనడమే జ్ఞానము. నీ మనసు జరిగేదాన్ని, నీ మనస్సుకి ఈ జరిగేదాన్ని బ్రహ్మంగా ఒప్పుకోవాలి. నేనే అంతా అంతా నేను అనే భావనలో ఉండాలి. అది బ్రహ్మము. బ్రహ్మము తెలుసుకోవాలి.
అనుకునేవారికి బ్రహ్మము గురించి తెలియజేయటం బ్రహ్మముగా ఒక ధర్మం. ఎవరికి వారు తత్వబోధతో తీర్చిదిద్దుకోవలసిందే. కాలానికి అనుగుణంగా ఉండి కాలం విలువ తెలుసుకోవలసిందే. తత్వానుసారంగా నడవాలి, ఉండాలి. నీ యొక్క బ్రహ్మీ స్థితిలో నీవు ఉండి వ్యవహరించాలి. పెద్ద భక్తి కావాలనుకున్నప్పుడు ఆత్మానాత్మ వివేకం చేయాలి. బ్రహ్మార్పణమమ్మ. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. బ్రహ్మనిష్ఠులు సోమరితనము, ధ్యానాభ్యాసము చేయకుండుట, నిద్ర, తమోగుణము మొదలైన విఘ్నములను త్యజించాలి. బ్రహ్మవృత్తిచే పూర్ణత్వం కలుగును. కావున బ్రహ్మనిష్ఠుడు పూర్ణత్వమును అభ్యసించవలను. బ్రహ్మనిష్ఠ యందు ఉండువారే సజ్జనులు, వీరే ధన్యులు, వీరే బ్రహ్మత్వమును పొందినవారు. సనకాదుల బ్రహ్మమయమగు వృత్తి లేకుండా ఒక అర్ధ నిమిషమైనను ఉండరు. చిత్తశుద్ధిచే బ్రహ్మము గూర్చి ఆసక్తి కలుగును. దానిచే బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానుభూతి కలుగును. తీవ్ర వేగముతో బ్రహ్మము గూర్చి ధ్యానింపబడును, అది నిశ్చయముగా అనుభూతం కాగలదు. దృశ్యమును బ్రహ్మాకారముగా భావన చేయవలేను. ఎవనికి తాను బ్రహ్మమును నిశ్చయం కలదో, ఎవడు పరమానంద పరిపూర్ణుడి ఉండునో అట్టివాడు జీవన్ముక్తుడు. నేను బ్రహ్మమును, ముమ్మాటికి నేను బ్రహ్మమునను, నిశ్చయం కలవాడును. నేను కేవలము పరమాత్మను, కేవలము జ్ఞానస్వరూపుడును. సమస్తము బ్రహ్మమే. ఆ బ్రహ్మమే నేను. నేను సనాతనమైన బ్రహ్మమును. నేను స్వయముగా బ్రహ్మమును. నేను పరబ్రహ్మమును. నేనే గురువులలోకి గురువును. బ్రహ్మభావన చేతనే పరమానందమును జీవుడు అనుభవించును. సాధకుడు ధ్యానాభ్యాస పరిపక్వతచే జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ లేనివాడే ఆత్మస్వరూప స్థితి ఎందు ఉండను. జీవుడు బ్రహ్మతత్వం తెలుసుకోనంత వరకు తిరుగుచునే ఉండను. అహోరాత్రులు నేను బ్రహ్మముననుచు ధ్యానించుము, మితాహారమును సేవించుము. సదా బ్రహ్మమునే ధ్యానించవలను. సర్వజగత్తును బ్రహ్మంగా గాంచవలను. అది ఏ తురీయాతీత దశ అగును. శరీర ధారణ ఉన్నంత వరకు ఇట్లుండును. తదుపరి విదేహముక్తి పొంది పరమాత్మలో లీనమగును. ఇదే మోక్షము. మనస్సును బ్రహ్మమునందు లీనము చేసి ఆనందించునో అతడు మోక్షమును పొందును. సర్వాత్మను పొందగోరువాడు శాంతి కొరకు బ్రహ్మమును శాంతము గల ఇంప చేయవలను. బుద్ధి బ్రహ్మమునందు లయించినచో అతడు మోక్షమును పొందుటకు అర్హుడగును. బ్రహ్మమును ప్రయత్నపూర్వకంగా ధ్యానించుము. బోధకుడు స్థానమును చూపును, మోక్షకుడు పరతత్వమును చూపును. ఆ పరతత్వమును తెలుసుకుని మానవుడు మోక్షమును పొందును. ఇట్టి యథార్థమును తెలుసుకున్నవాడే మానవుడు అని చెప్పబడును. నిష్కలమై, నిర్మలమై, శాంతమై, సర్వాతీతమై, నిరామయమైన బ్రహ్మమే పుణ్యపాప ఫలములతో కూడి జీవరూపముగా ఉన్నది. దోషముల నుండి విముక్తుడైన జీవుడు పరమాత్మగా తలంపబడుచున్నాడు. దోషములను నివారణ కొరకు జ్ఞానమును దృఢంగా అభ్యసించాలి. మొదట జ్ఞానమును సంపాదించవలను. జ్ఞానము ద్వారా మానవుడు జ్ఞేయమును పొందగలవు, అనుభవమును పొందగలవు. చెవులతో వినిదంతయో ఆత్మయే అని భావన చేయవేము. నేత్రములతో చూసినదంతయో బ్రహ్మమే అని భావించవలను. జీవాత్మ పరమాత్మల సమత్వ స్థితియే సమాధి. బ్రహ్మచింతనతే ఈ సంసార చక్రం నుండి తప్పించుకొని మోక్షమును పొందవలను. ఆనంద స్వరూపుడైన నాకు విషయవాంఛ లేదు. బ్రహ్మానందమునందు నిమగ్నుడైన వానికి విషయవాంఛ కలగదు. నేను బ్రహ్మమునుగాంచి బాహ్యమును విడుచుచున్నాను. నాకు బంధము లేదు, మోక్షం లేదు. బంధమున్న మోక్షం కావాలి. ఇదంతయో మాయా విలాసము. నేను మాయాతీతుడనైన అద్వయ బ్రహ్మను. ఆత్మానంద పరిపూర్ణనైన నాకు దుఃఖమెట్లు కలుగును? ప్రకాశ స్వరూపుడైన నేను జడదోషములను తాగుటలేదు. స్వల్పమైన జ్ఞానమైన బహుళమైన అజ్ఞానమును పోగొట్టును. ఆత్మస్వరూపమును ధ్యానించుచు దేహమును త్యజించువాడు ముక్తుడగును. ఆత్మను పొందువానిని పరివ్రాట్ అని అంటారు. ధైర్యము, ఓర్పు, దమము, చోరత్వము లేకునుట, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, బుద్ధి, విద్య, సత్యము, కోపము లేకుండాట ఈ 10 ధర్మము యొక్క లక్షణములు. ప్రాణము పోయినప్పుడు దేహములు సుఖదుఖములను పొందినట్లు ప్రాణము ఉన్నప్పుడును అట్లు సుఖదుఖములను పొందనిచో వాడే ముక్తాత్ముడు. ఇంద్రియ నిగ్రహంచే మోక్షసిద్ధిని పొందుము. బ్రహ్మానందాసక్తి కలవాడై, నిరపేక్షుడై, ఆశారహితుడై, ఆత్మసహాయుడై ఆత్మసుఖంతో ఈ ప్రపంచమున జీవించాలి. దేహమే నేను అను అనుభవమే కాలసూత్ర నరకము. అదే మహావీచి నరకము. అదే అసిపత్ర నరకము. సర్వేంద్రియములు కలవాడయ్యి విషయముల సాన్నిధ్యముందు ఇంద్రియ రహితుని వలను నిద్రించి వాని వలను ఎవడు సదా వర్తించునో వానినే ముగ్ధుడు అని అంటారు. బ్రహ్మభావన గావించుకొనుచు దూరయాత్రను ప్రయత్నపూర్వకంగా మానవలను. ఉపనిషత్ విద్యను సదా అభ్యసించవలను.
సాధకుడు అప్రమత్తుడే కర్మ భక్తి జ్ఞానములు కలవాడే ఉండవలేను. ఆత్మధ్యాన పరాయణుడే ఆధ్యాత్మ నిష్ట కలవాడే కర్మ నిర్మూలనాపరుడే పూర్ణానందైక బోధ కలవాడే నేను బ్రహ్మమునని భావించుచు ధ్యానశీలుడై జీవించాలి. ధ్యానశీలుడి అని యోగి బ్రహ్మత్వమును పొందును. జ్ఞాన వైరాగ్య సంపన్నునకు తన అంతరాత్మయందే మోక్షం కలుగును. మరణమును కానీ జీవితమును కానీ కోరక కేవలము బ్రహ్మభావనతో జీవించవలను. ఏ బ్రహ్మనిష్ఠుడు స్వప్నమందును జాగ్రత్తనందు వలె ధ్యానశీలుడే ఉండునో వాడే బ్రహ్మనిష్ఠులో శ్రేష్ఠుడు. బ్రహ్మ నియమంతో ఉంటారు. దొరికిన దాంతో జీవయాత్ర జరుగుచుండను. సదా బ్రహ్మభావముతో జడినోలే జీవించుము. త్రికరణములతో ఎట్టి ద్రోహమును చేయరాదు. సర్వసంగములను పరిత్యజించవలను. మరణశీలత్వమే మౌనము. అధికముగా తపోధ్యానాదులను ఆచరించుట, సమ్యజ్ఞానము కలిగి ఉండుట జ్ఞాని ధర్మములు. జ్ఞాని బాహ్యమున అంతరంగమున అంతటా పరమాత్మను గాంచుచు నిష్కల్మషుడై జీవించాలి. జ్ఞానస్వరూపము పరమానందము అగు బ్రహ్మమే నేను అని జ్ఞాని స్మదా సరించుచుండవలను. దేహాభిమానము లేనివాడనే బ్రహ్మముగా జీవించుము. మనస్సును ధ్యానమునందు నిలుపవలేను. బ్రహ్మానుసంధాన నిరతుడై సర్వకర్మరహితుడై త్రిగుణాతీతుడై ఉండును. నాకన్నా వేరైనది ఏదీనూ లేదు అని నిశ్చయించి సర్వత్రా ఆత్మస్వరూపమునే గాంచుచు జీవన్ముక్తి పొంది దేహపతన పర్యంతము ఆత్మస్వరూపానుసంధానమును గాలింపవలేను. అనగా బ్రహ్మములో లయమగుము. జ్ఞానధన సంపన్నుడు సుఖవంతుడు స్వయంజ్యోతి స్వరూపుడు సర్వజ్ఞుడు సర్వసిద్ధిప్రదుడు ఆ పరమాత్మయే నేను అని భావన చేయము. బ్రహ్మభావనచే మనస్సును ప్రాణములను ఇంద్రియములను నిగ్రహించవలను. ఎల్లప్పుడూ పరమాత్మయందు ఆసక్తి కలిగి ఉండుట నియమము. సమస్త దృశ్య పదార్థములందును తటస్థభావము ఉత్తమమగు ఆసనము. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. అంతర్ముఖం బ్రహ్మముగా, బహిర్ముఖం బ్రహ్మము చైతన్యంగా అలా ఉండిపోవటమే. ఈ అనుభవంలో శరీరం ఉన్నంతసేపు ఎల్లవేళలా నిలుస్తాము. అదే మన పని. మనతో మనం హాయిగా ఉండటమే మన పని. ఎడతెరిపి లేని ఆనందంగా ఉందాం. లీలామాత్రంగా కాకుండా ఉన్న యథార్థంతో అలా ఉండిపోవడమే మన యొక్క లక్ష్యం. జన్మకు వచ్చిన పని అదే. ప్రతిక్షణం మనం వచ్చిన పని చూసుకోవటమే. వచ్చిన పని ఇదొక్కటే. ఈ ఒక్క పని సక్రమంగా చేసుకోండి. ఈ అనంతమైన సుఖంలో సుఖంగా ఉండగలం. మనం పరబ్రహ్మలము. ప్రతిదీ పరబ్రహ్మముగా ఉండగలుగుతున్నాము. యథార్థం అనగా ఏమీ లేని స్థితిలో అలా ప్రయాణం చేయటం. నాతో నేను హాయిగా ఉన్నాను. బ్రహ్మంలో పనులు చేస్తున్నాను. బ్రహ్మంలో ఉంటున్నాము. ఉన్న యథార్థంతో ఉంటున్నాము. ఆ యథార్థంలోనే అన్ని పనులు చేస్తున్నాము. మనం పుట్టాము అంటే ఏం ఆలోచించాలి? అసలు దేహాలు ఎందుకు వచ్చాయి? ఈ దేహం ఏమిటి? నేనెవరు అని ఆలోచించుకోవాలి. నేను పరబ్రహ్మస్వరూపాన్ని అనేది హాయి. మాయతో స్నేహం చేస్తే మాయగా, బ్రహ్మంతో స్నేహం చేస్తే బ్రహ్మముగా ఉంటాము. ఆఖరి జన్మని వేస్ట్ చేసుకోకూడదు. బ్రహ్మముగా ఉండాలి. శరీర శక్తి ఉంటేనే బ్రహ్మ ఆరోగ్యం. బ్రహ్మముగా ఉండటం బాగుంటుంది. వ్రాసిపెట్టిన జీవితానికి మరలా మనం వ్రాసిపెట్టుకుంటామా? మనం యోగులం. శరీర పని డ్యూటీగా చేసుకొని జన్మ పని చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడరాదు. నీ స్థితిలో నీవు ఉండటమే కరెక్ట్. అజ్ఞానంలో మాట జన్మలు తెస్తుంది. జ్ఞానం మాటలు ఊరక ఉంటుంది. జ్ఞానులు అవ్వండి. ఒకటి అంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మంలో నీవు ఉన్నావు. ప్రశాంతంగా అలా ఉండిపోవాలి. యథార్థాన్ని గ్రహిస్తున్నారు. యథార్థం మీరే. యథార్థం నిజం. శరీరాన్ని బ్రహ్మానికి ఉపయోగించాలి. శరీరం ఎల్లవేళలా బ్రహ్మస్పందనతో ఉండి శరీర డ్యూటీ చేయాలి. ఆకలి ఒక రోగం. దానికి తిండి పెట్టాలి. శరీర రోగానికి ఔషధం బ్రహ్మాన్ని బ్రహ్మంగా ఉంచుతున్నాము. శరీరాన్ని బ్రహ్మం చేసేతిమి. మాయ లేకుండా ఉంచాలి. బ్రహ్మము బ్రహ్మముగా ఫైనల్గా ఉండగలము. ఫైనల్గా జన్మ లేకుండా ఉండాలి. జ్ఞానికి 3 అవస్థలు లేవు. ఎల్లవేళలా నాతో నేను ఉన్నాను.
నేనే అంతాతో ఉన్నాను, సుషుప్తి అవస్థలో ఉంటున్నాను అని చెబుతున్నారు అమ్మ. కాలానికి సంబంధించిన దాంతో నాకు పని ఏమిటి? నేను నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని నా మనసు నా స్వాధీనంలో ఉంచుకుంటున్నాను అని చెబుతున్నారు. నాలో నేను ఉండటం నా సుఖం, ఏమరపాటు లేకుండా హాయిగా బ్రహ్మముగా ఉంటున్నాను. నీవు కారణజన్మరాలు కదా, మరి నీవు ఎలా ఉండాలి? నీవు బ్రహ్మానివి. నీవు ఆధారంతో బ్రతుకు, బ్రహ్మాధారంతో బ్రతుకు. హాయిగా ఉండు. రోజుకో సెకండ్ కూడా వెనక్కి తిరిగి చూడకు. గతం, భవిష్యత్తు, వర్తమానం చూడకు. నీతో నీవు ఉండు. గతం అజ్ఞానికి, ఉన్న యథార్థము చైతన్యం ఉందని అందరికీ తెలుస్తోంది. ఉన్నది అదే. సద్గురువు మీలో ఉండగా యథార్థాన్ని తెలిపేవాడు సద్గురువే. వాడే మనలో ఉన్న సద్గురువు. తెలుసుకోలేక రోజుకో రకం మారుస్తున్నారు. సద్గురువు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము. శరీర భావన అది జడం. ఇంద్రియాలు భావాలు పెట్టుకుని నలుగుతున్నారు. సుఖం ఎక్కడ ఉంది? మనలోనిదే కదా. మరేమిటి? పరమాత్మగా చూస్తూ అంతా హాయిగా ఉండండి. పరమాత్మగా చూసినప్పుడు ప్రతి పని ఆనందో బ్రహ్మంగా ఉండాలి. మంచి మాట్లాడితేనే మనకు సుఖం. బ్రహ్మానుభూతితో అలా ఉండటానికి వచ్చితిమి. ఎవరినో తెలివి తక్కువ వారు అంటున్నాము. మనసు కదిలితే మనమే తెలివి తక్కువ వాళ్ళ కింద లెక్క. ఆలోచన రాకుండా ఎలా ఉండాలి? ఆశ్చర్యం ఏముంది? తినేది, కొనుక్కునేది, దేని మీద భావన లేదు. భావన లేని ప్రపంచంలో బ్రహ్మముగా చూడండి. సత్సంగులు గుణాలు చెప్పుకుని సరిదిద్దుకోవాలి. ఉన్న యథార్థాన్ని మర్చితే మనకే ప్రమాదం. ఏదైనా సరే మీరు వచ్చారు అంటే ఈ భూమి మీదకి బ్రహ్మముగా మానవ శరీరం దాల్చి వచ్చితిమి. బ్రహ్మముగా చూసుకొని మనసు వచ్చినా సరిదిద్దుకుని అలా దీపం వేరొక దీపం వెలిగించుకుంటూ అలా మనం దీపాలుగా ఉండిపోవాలి. ఒకరికి ఒకరు వెలిగించుకుంటూ ధ్యాస అంతా బ్రహ్మధ్యాస, పథ్యము బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మంగా మిగలాలి. మనమందరం సద్గురుల స్వరూపాలమే. తేజస్సుని పౌర్ణమి అన్నారు. బ్రహ్మానికి పౌర్ణమి తనతో తాను తాదాప్యం చెందినప్పుడే ఆ సాక్షి ద్వారా మనం బ్రతుకుని నడుపుకోవాలి. పాపం లేదు, పుణ్యం లేదు. తాను పరమాత్మ స్వరూపం. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాం. జీవుడు శరీరమందుండియు సుఖదుఖములు నొందడు, శరీరమందుండియు వధింపబడడు. ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుటలేదు, చచ్చుటలేదు. ఇది వరకు లేకుండా మరలా క్రొత్తగా కలుగువాడు కాదు. ఉండి మరలా లేకుండాను ఉండువాడు కాదు. జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఆత్మ చంపబడుట లేదు. పాలయందు నెయ్యి వలెను, ఫలములయందు రసము వలె, ఆకాశమునందు గాలి వలెను ఆత్మ దేహమునందు ప్రకాశించుచున్నది. సకల వస్తువుల యందును, దేవ మనుష్య మొదలగు దేహముల యందును ఆత్మ సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. జీవుల యొక్క హృదయంబులందుండి పరమాత్మ ఏకరూపి అయి సాక్షి మాత్రుడై ఉన్నాడు. జ్ఞానులు మాత్రము భిన్నత్వములో ఏకత్వమునే దర్శించుచున్నారు. వీరినే జీవన్ముక్తులందరు. అరూపనాశనము, త్రిగుణాతీతముగు మనోనాశనము. దీని యందు మనస్సు చేతనే, మనస్సు కూడా జడమే అని తెలిసి మనోలయమైనచో దానినే అరూపమని అందురు. ఇట్టి విదేహముక్తునకు ప్రారబ్ధము అప్పుడే నశించును. ఆకాశము వలె మనస్సును నిర్మలము చేసి, మనస్సును కేవలము ఆత్మయందే ఉంచి, ఇతరముపై ఆధారము లేని దానిగా చేసి నిశ్చలుడుగా ఉండుము. జీవాత్మను పరమాత్మయందు ఐక్యము చేయుటయే యోగమనియు, యోగము సిద్ధించిన వారిని యోగులనియు అందరు. నిర్వికల్ప సమాధి యందున్నవాడు తనకంటే వ్యతిరేకమైనది ఏదేనూ లేదని తలచి 14 లోకములు లేనిదిగను, దేశకాల వస్తువులు లేనిదిగను ఏ ఆత్మ అయి ఉన్నదో అట్టి ఆత్మ తానని అనుభవించుటయే నిర్వికల్ప సమాధి యందున్న వాని యొక్క లక్షణము. ఈ ప్రపంచమున అంతయు బ్రహ్మమే అని భావించువాడు జ్ఞానస్వరూపుడగును.
ఆత్మయే నేనను మనస్సు కలవాడు పుణ్యపాపం బొమ్ముల చేత విడివడి విడివడిన వాడే ఆత్మసాక్షాత్కారమును పొందుచున్నాడు. జ్ఞానికి విధి లేదు. అంతటనూ నిండి ఉన్నదేగు ఏ ఆత్మ కలదో అదే పరమాత్మ అని తలంచుట సమాధి అందుండు వాని లక్షణము. సర్వము బ్రహ్మముగా భావించి వానికి విధి నిషేధంబులు లేవని తెలియచున్నది. అంతా నేనే, నేనే అంతా. మనస్సును నిర్మలముగా చేసి పరబ్రహ్మమును చింతించి నేనొక్కడనే సర్వప్రపంచమని, నాకంటే ఇతరము లేదని పరబ్రహ్మ సాక్షాత్కారము అనుభవించుచు సుఖముగానున్నవాడు సుఖవంతుడు కాగలడు. పరిపూర్ణమైన సత్యజ్ఞానానంద స్వరూపము అందరు. సగుణ బ్రహ్మం అనగా మాయోపాధి సహితమైనది. నిర్గుణ బ్రహ్మము తత్వమస్యాది మహావాక్యముల యొక్క లక్ష్యార్థమొకటి వలన ముముక్షువులచే బంధ విముక్తి కొరకు గ్రహింపదగినది. దీనిని ఆత్మభావముగా ఎరుంగునది అగును. నిర్గుణోపాసన సగుణోపాసన కంటే ప్రయాస అధికముగా నుండును. అంతయే కాక దేహాభిమానం గల వారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది. నాకంటే పరబ్రహ్మము వేరుగా లేదని అనుభూతి చెంది పరమసుఖమును పొందును. జీవునకు 4 శరీరాలు. ఒకటి సూక్ష్మ, స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరము. ఆనందము మహాకారణము. జీవుడు అవిద్యను తొలగించుకొని ఆత్మయే నేనని అపరోక్షానుభూతి చెందినప్పుడు సూక్ష్మకారణ శరీరములు కూడా నశించి జీవన్ముక్తుడగుచున్నాడు. జీవుడు అంతరేంద్రియములలో కూడుకొని ప్రాణేంద్రియముల సహాయమున జ్ఞానేంద్రియములందు వ్యాపించి పంచతన్మాత్రముల ద్వారా ఎరింగి కర్మేంద్రియముల ద్వారా చేయుచుండును. జీవుడనగా త్రిగుణములచే కూడినవాడు, త్రిగుణాతీతుడు, భగవంతుడు. స్థూల శరీరము మలమూత్రాదుల వలన అపవిత్రమగును. సూక్ష్మ శరీరము కామక్రోధాది వికారముల వలన అపవిత్రమగును. కారణదేహము అజ్ఞానము వలన అపవిత్రమగును. 96 తత్వములచే నిర్మింపబడినది. 5 పంచభూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. 5 పంచ జ్ఞానేంద్రియములు శ్రోతము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘానేంద్రియములు. 5 పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూప రసగంధములు. 5 పంచకర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, పాయువు. 5 కర్మేంద్రియములకు విషయములు వచన, దాన, గమన, ఆనందము, విసర్జన. 5 పంచప్రాణములు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాం. నేను బ్రహ్మమును అను మంత్రము జపామంత్రమనియు సోహం హంసమంత్రాలు సర్వకాల సర్వావస్థలు యందును బ్రహ్మనిష్ట అభ్యసించాలి. లోకమునందు ఏ మానవుడు వేదములను సకల ధర్మశాస్త్రములనియు చదివినను తన యందున్న ఆ పరబ్రహ్మమును ఎరుగలేడో అట్టివాడు వంట రుచి గరిటెకు తెలియనట్లు అతని పాండిత్య జ్ఞానమును అంతయే ఆగును. ఒక గ్రుడ్డివాని సహాయమున మరొక గ్రుడ్డివాడు గోతిలో పడి దుఃఖించినట్లు ఈ సంసార సాగరమును మునిగి దుఃఖించుచుందురు. మనుష్యుడు ఎంతవరకు పరబ్రహ్మమును తెలుసుకొనలేడో అంతవరకు అంతములేని నిత్యకర్మలను, అంతర్బాహ్య శుచియును, జపయజ్ఞములను, అటులనే తీర్థయాత్రలను సేవించుట చేయవలెను. మనుజుడు ఎంతవరకు యథార్థముగా బ్రహ్మానుభూతి చెందడో అంతవరకు యజ్ఞదాన తపః కర్మములు చేయదగినవి కానీ త్యజింపదగినవి కావు. ఇవన్నీ చిత్తశుద్ధి కొరకు మాత్రమే. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అనేక విధములతోనూ అనేక నామరూపములు గల శరీరముల యందుండి ఆత్మస్వరూపం ఒక్కటే కానీ వేరు కాదు. ధ్యానయోగము ఉత్తమమైనది. పరబ్రహ్మమే ఆత్మస్వరూపుడని తెలిసి సదా ధ్యానము చేయువాని యొక్క అనగా 16 కళలచే నిండి పూర్ణచంద్రునితో సమానుడై ఉన్న ధ్యానయోగి యొక్క ఒక్క భాగమైనను సమానము కాదని చెప్పుచున్నారు.
బ్రహ్మానుభూతి చెందిన వాని యందు 16 కళలు సంపూర్ణముగా నిండియుండును. 16 కళలు ఏమనగా ఆకాశము 1, 2 వాయువు, 3 అగ్ని జ్యోతి, 4 జలము, 5 పృథ్వీ, 6 ఇంద్రియములు, 7 ప్రాణము, 8 మనస్సు, 9 అన్నము, 10 వీర్యము, 11 శ్రద్ధ, 12 తపము, 13 మంత్రము, 14 లోకము, 15 కర్మ, 16 నామము. ఏ బ్రాహ్మణుడు 4 వేదములను ధరించిన వాడైనను సూక్ష్మమైన బ్రహ్మమును తెలుసుకొనలేడో అట్టి బ్రాహ్మణుడు వేదశాస్త్రములనడి భారములను మోయుచున్న గాడిద వంటి వాడని చెప్పబడుచున్నది. అంతరింద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, రుజుమార్గవర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము, దైవమందు, గురువునందు, శాస్త్రమునందు నమ్మకము కలిగి ఉండుట, ఈ విధముగా తాము తరించి ఇతరులను తరింపచేయువారే బ్రహ్మజ్ఞానులని తెలియగలరు. ఆహారము, నిద్ర, భయము, భోగము అనునవి మనుష్యులకు పశువులకు అన్నీ సమానమే. కానీ మనుష్యులకు జ్ఞానమను విశేష గుణం ఒకటి అధికముగా ఉన్నది. అట్టి జ్ఞానము లేనివాడు పశువుతో సమానము. చైతన్య శక్తి 5 రకాలుగా ఉన్నది. 1 మనుష్యాదులు, 5 తెలివితేటలు జ్ఞానము, 2 పశుపక్ష్యాదులు, 4 తెలివితేటలు, 3 క్రిమికీటకాదులు, 3 తెలివితేటలు, 4 సన్నజీవులు నత్తలు తెలివితేటలు, సన్యాదులు, వృక్షాదులు, రాళ్ళు, కొండలు తెలివిలేనివి. ఈ సృష్టిలోని జీవులు పుట్టుక చేత వచ్చిన స్వభావమును మార్చుకోలేవు. కానీ మానవుడు మాత్రము వివేకముచే ధర్మాధర్మములను తెలిసి తన ప్రవర్తనను మార్చుకొని ధర్మ మార్గమును చరించి యోగ మార్గము ద్వారా పరమాత్మతో తాదాప్యము చెందగలడు. తత్వజ్ఞానము గల మహాత్ములు మోక్షము కొరకు నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను అను నియమమున ధ్యానము చేయుచున్నారు. జీవుడు నాది అను పదముచే సంసారమును బంధింపబడుచున్నాడు. నాది కాదు అను పదముచే సంసారము నుండి విడివడుచున్నాడు. ఆత్మ ప్రకృతి సంబంధమైన గుణములతో కూడి ఉన్నచో జీవుడు అనబడును. ఈ ఆత్మయే ప్రకృతి గుణముల నుండి విడువడినచో పరమాత్మయని చెప్పబడును. కనుక మనస్సును బాహ్య విషయముల వైపుకు పరిగెడకుండా నిగ్రహించినచో అప్పుడు మనస్సు నిర్మలమగును. అట్టి నిర్మలమైన మనస్సు చేతనే పరమాత్మ యొక్క దర్శనము కలుగును. మనస్సే బంధమోక్షములకు కారణమగుచున్నది. అహంకారముతో దేహం నేనని భావించుటే అవిద్య. నిరహంకారముతో దేహం నేను కాదు, నేను బ్రహ్మమును అని తెలియటయే జ్ఞానము. తనను తాను తెలిసినచో తన ఆత్మస్వరూపుడును సర్వజీవులలోనున్న ఆత్మస్వరూపుడును ఒక్కడేనని తెలిసి నిరభిమాన నిరహంకారుడై ఈ ప్రపంచములో నాది అనున్నది ఏదియూ లేదని, ఈ ప్రకృతి అంతయు పరమాత్మ సంబంధమేనని తెలిసి నాదేమీ లేదని బంధనము నుండి విడివడుచున్నాడు. జీవితము ప్లస్ కోరిక = మనస్సు. జీవితము కోరిక = దేవుడు. ఈ సంకల్పములు లేని మనస్సునే మనోనాశనము అని అందురు. ఇట్టి మనోలయమే మోక్షమని తెలియచున్నది. మనస్సు అచలముగానున్నప్పుడు ద్వైత భావన ఉండదు. జీవులకు ఏ వేళ సంకల్పమును విడిచియుండునో అప్పుడే పరమపదమైన పరమాత్మ స్థానమును పొందును. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాం. సంకల్పించినప్పుడు మనస్సని, నిశ్చయించినప్పుడు బుద్ధి అని, చలించినప్పుడు లేక చింతించినప్పుడు చిత్తమని, నేను అని అహంకరించినప్పుడు అహంకారమనియు ఒక్క మనస్సే 4 విధములుగా తెలియపడుచున్నది. కనుక ఇట్టి మనస్సును మనస్సు చేతనే బాగుగా ఆలోచించి మనస్సు అనున్నది ఒకటి లేదని, సంకల్పములే మనస్సని తెలిసి ఆ మనస్సును మనస్సు చేతనే సంహరించుకొని అనగా మనోనాశనము చేసుకొని ఆ మనస్సును నిర్మించిన ప్రభువును కనుగొనవలెను. మనస్సును మనస్సుతోటి జయించి ఆ పరమాత్మయందు లయింపజేస్తే అద్వైత భావముతో నుండిటియే మోక్షమనియు మనోలయమే అని తెలియచున్నది. తన యందున్న పరమాత్మను అనగా నేనే బ్రహ్మమనియు బ్రహ్మమే నేననియు పరబ్రహ్మ స్వరూపులు తెలియచేస్తున్నారు. జ్ఞానులు బ్రహ్మమును
తెలుసుకొని ఆ గుర్తింపులో ఉన్నారు. ఎన్ని విఘ్నములు కలిగినను యోగాభ్యాసము వదలరాదు. ఏ విధముగా ఆలోచించినను తత్వచింతనమే ఉత్తమము, శాస్త్రచింతన మధ్యమము, గుళ్ళు గోపురములు తీర్థయాత్రలు చింతన అధమము, సంసార చింతన అధమాధమము అని తెలియచున్నది. జీవించుటకే తినవలయును శాస్త్రములు తెలియచేయుచున్నవి. లేడి శ్రవణేంద్రియమునకు, ఏనుగు స్పర్శ సుఖమునకు, మిడుత నేత్రేంద్రియమునకు, చేప రసేంద్రియమును, తుమ్మెద ఘ్రాణేంద్రియమును పద్మముయందు చిక్కుకొనును. ఇక అన్ని ఇంద్రియములకు లోబడిన మానవునికి దిక్కులేదు. జ్ఞానులైన మానవులు ఇంద్రియ సుఖములే జీవితమని తలంచక వివేకముచే వాటిని నిగ్రహించి సదా బ్రహ్మనిష్ట సలిపి బ్రహ్మానుభూతి చెంది బ్రహ్మానందమును అనుభవించవలెనని, అట్టివారి జీవితమే ఈ దరిద్రయందు సార్థకమైనదనియు, ఇతర జీవితములన్నీయు నిరర్ధకములై ప్రయోజనము లేనివై ఉన్నవని తెలియచున్నవి. మొదటి దశ భగవంతుని కోరేవారికి ప్రారంభ దశయందు మనస్సు నిలకడగా ఉండనందున అట్టివారికై మట్టితోనూ రాళ్లతోనూ చెక్కలతోనూ పాలరాతితోనూ చేయబడిన విగ్రహరూపము దైవములను కల్పించరని తెలియచున్నది. చైతన్య స్వరూపులైన తత్వజ్ఞులను సేవించి యోగ మార్గమును తెలుసుకొని అందరిలోనున్న చైతన్య శక్తి ఒక్కటే అని తెలిసి సచ్చిదానంద స్వరూపుడైన గురువును గాని జన్మనిచ్చిన తల్లిదండ్రులను గాని సేవించవలెనని తెలియచున్నది. ఈ ప్రపంచములో మనిషిని పవిత్రముగా చేయుటకు జ్ఞానమును మించిన సాధనము మరి ఒకటి లేదు. గుణములను సమర్పించి అంతఃకరణ శుద్ధి గావించుకొని చైతన్య స్వరూపులైన వారిని పూజించాలి. రాతిలోని చైతన్యము కంటే మనిషిలోని చైతన్యమునే చూడగలరు. మొదట తనను బ్రహ్మముగా గుర్తించియే గురువును మరియు గురువునే కాదు సర్వమును కూడా బ్రహ్మముగా గుర్తించుట అనుభవముగా తెలియచున్నది. ఎవరికి వారిని అనుభవముగా తెలియగలదు. బ్రాహ్మణులకు అగ్నియే దేవుడు, మునులకు హృదయమందున్న చైతన్యమే దేవుడు, అల్పబుద్ధులైన మందబుద్ధి గల మానవులకు శిలాప్రతిమలే దేవుడు. కానీ సమదృష్టి గల వారులకు బ్రహ్మజ్ఞానులకు సర్వప్రపంచమంతయును దేవుడే అగును. ఆత్మజ్ఞానులైన వారు అంతటను దైవము సమానముగా ప్రకాశించుచున్నాడని అనుభవముగా తెలిసి భిన్నత్వములో ఏకత్వమునే దర్శించుచుందురు. సమదృష్టి గలవారే జ్ఞానులు, ఆత్మానుభవము గలవారు. జ్ఞానయోగుల మనస్సు ఎచ్చటచ్చట లయమగును, అచ్చటచ్చట పరమపదమును మరియు పరబ్రహ్మంబును అచ్చట సమముగా ఉండును. అజ్ఞానికి నామరూపాత్మకులైన బాహ్య వస్తువులే కనబడుచున్నవి. అది అంతయు మనోభ్రాంతి. నేను అక్షరస్వరూపుడను, పరబ్రహ్మమే నేను, అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మమును నేను అని తలంచుచున్నాడో అటువానికి ప్రపంచమున అవ్యయస్వరూపుడైన పరబ్రహ్మము కంటే ఇతరమేదియూ కనబడదు. సూర్యుడు ఎలాగైతే ప్రకాశించుచున్నాడో అలాగే సర్వజీవుల అంతరాత్మలయందు బాహ్య భాస్కరుని వలె అంతర్భాస్కరుడగు జ్ఞానభాస్కరుడు ప్రకాశించుచున్నాడు. జీవుల శరీరములందు అంతరాత్మలో జ్ఞానభాస్కరుడు ప్రకాశించుచున్నాడు. ఆత్మ నిత్యుడు, సర్వవ్యాప్తి, స్థిరస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఈతడు చంపబడుట లేదు. ఆ పరబ్రహ్మమగు ఆత్మ ఒక్కటియే నానావిధ రూపముతో సకల చరాచర జగత్తుగా స్వయం ప్రకాశమానుడే అంతర్బాహ్య జగత్తులో వెలుగుచున్నాడని తెలియచున్నది. హంసరూపుడగు జీవుడు తన ఆత్మస్వరూపమే పరమాత్మస్వరూపమని చూడబడినచో సమస్తమగు తేజోమయంబైన నిశ్చలంబైన సూక్ష్మంబైన మోక్షమార్గము నుండి పొందదగిన వాడైన ఆత్మను పరబ్రహ్మముగానే పొందును. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. ప్రపంచ వైరాగ్యం. బ్రహ్మజ్ఞానమే నిజమైనది. నాకై నేను బాగుపడుతున్నాను. ప్రపంచం ఎండమావులు వంటిది. ఇది అణుమాత్రం నిజం కాదు. ఈ ప్రపంచమంతా ఆలోచనలు, శవాల గుట్టలు. వీటితో నాకు పని లేదు. నేను బ్రహ్మమును అన్న అనుభవంలో ఉంటూ శవాలకు ఆధారమైన శివలక్షణం అనగా బ్రహ్మ లక్షణంలో సాక్షిగా యుక్తిగా ఉంటాను.
ప్రతిఫలాపేక్ష లేకుండా యోగంగా ఉంటూ మాయ రాకుండా బ్రహ్మంతో జీవితాన్ని ఆడుచున్నాను. మన కోసం మనం ఏడవాలి. ఇప్పటి వరకు ఎన్నో పాపపుణ్యాలు చేసినా ఇప్పటి నుండి ఎల్లవేళలా తత్వంలో ఉంటూ ప్రపంచంలో ఉండి లేనట్లుగా ఉండాలి. నేను ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి రిమోట్ ఆన్ అయితే పనులు జరిగినట్టు అవసరానికి వాడుతున్నాను. ఆత్మసిద్ధి, ఆత్మసుఖము. ముక్తిని ఇచ్చినది ఆత్మవిచారణ ఒక్కటే. సిద్ధులన్నీ మాయా కల్పితములే. ఆత్మసిద్ధియే సత్యమైన సిద్ధి. దానితో సర్వము లభించును. ఇదియే ఐక్యముక్తి. మామూలు సిద్ధులు పుణ్యం అయిపోగానే పోతాయి. మామూలు సిద్ధులు కోరేవారు జ్ఞానులు కారు. ఆత్మసిద్ధికి బంధం లేదు. విశ్వమంతయు ప్రళయంలో అంతరించినను తాను పోలేదని చైతన్యంలో చైతన్యంగా ఆత్మస్థితుడు ఉండగలడు. ఆత్మసుఖం తెలిసాక మనసు ఎల్లవేళలా బ్రహ్మంలో ఉంటుంది. ఇంద్రియాలు చెప్పు చేతలలో ఉంటాయి. అవసరానికి పనిచేసి మిగిలిన సమయం బ్రహ్మంలో ఉంటాము. మనస్సు విశ్రాంతిగా ఉంటుంది. దానివల్ల పనులన్నీ విశ్రాంతిగా జరుగుతాయి. ప్రారంధం ఎలా ఉన్నా డ్యూటీగా కర్మ జరుగుతుంది. మనస్సు మాత్రం కదలదు. జీవితం గృహం విశ్రాంతిగా ఉంటుంది. జ్ఞాని విశ్రాంతిగా లోపల ఉంటూ అశాంతితో సంసార ధర్మాన్ని కూడా సృజనాత్మకంగా నేర్పుగా చక్కబెట్టుకుంటారు. ఆత్మసిద్ధియే నిజమైన సిద్ధి. ఆత్మసుఖమే నిజమైన సుఖము. ఆత్మ పనిలో ఉంటూ అవసరమైన మేరకు దేహ పనులు ఆత్మగా చక్కబెట్టాలి. విశిష్ట కర్మయోగం. సృష్టిలో పడినప్పటి నుంచి పనులు చేస్తూ తెచ్చుకుంటూ తింటూ రోగాలు తెచ్చుకుంటూ జీవులు ఎత్తుతున్నారు. అయితే ఇలా వెళ్ళిపోవాల్సిందేనా? లేదు. మనల్ని మనం తెలుసుకోవడానికి వచ్చాము కాబట్టి మనలోనే మనం ఉండాలి. నేను బ్రహ్మమును అనే భావంలో ఉంటూ సాక్షిగా ఉంటూ పనులు చేయాలి. సంసారంలో ఉన్నాం కాబట్టి అన్ని పనులు చురుకుగా, వేగంగా, అందంగా చక్కబెట్టుకోవాలి. మన శరీర పనులు ఎన్ని చేసినా అవసరమైన మేరకు చక్కబెట్టుకోవాలి. దానిలో తాదాత్మ్యం ఉండకూడదు. ఆతృత ఆత్మగా ఉండటమే మన నిజమైన పని. 24 గంటలు ధ్యాసలో ఉండాలి. మామూలు పనులు చేసినా నేను చేశానన్న భావన రాకూడదు. జన్మకు వచ్చాము కాబట్టి ఏం పనులు ధర్మంగా యుక్తిగా చక్కబెట్టుకుంటున్నాము. చైతన్య స్పష్టతో పనులు జరుగుతున్నాయి కాబట్టి కర్మ అంటదు. ఎన్ని ఆరాలలో ఉన్నా నీవుగా ఆత్మగా ఉన్నావు. అందువల్ల దేహధ్యాస లేనందున బ్రహ్మధ్యాస ఉన్నందున నీవు ఎన్ని చేసినా ఏమీ చేయలేనట్లే. దానివల్ల ఇహం పరం రెండూ చక్కబడతాయి. ఇది విశిష్ట కర్మయోగము. దేహం తెలివితో ఎన్నో పనులు చక్కబెట్టుకుంటూ జ్ఞానం మాకు రావడం లేదు అంటున్నాము. ఆ తెలియని లోపల తిప్పి అంతర్మనస్సును విచారణ చేసి ఇంద్రియాలన్నీ తెలుసుకుని అదుపులో పెట్టి మనస్సును బ్రహ్మంలో నిలబెట్టేది ఆత్మ తెలివి. ఆ తెలివియే నిజమైన తెలివి. దానితో మనం ఉన్నప్పుడు దేహము మాత్రం క్షణమాత్రంలో చక్కబెట్టవచ్చా? యథార్థాన్ని పొడిగించాలి. ప్రపంచ విషయాలను తగ్గించుకోవాలి. అయితే యథార్థాన్ని ఏ విధంగా పొడిగించుకోవాలి అంటే ఎల్లవేళలా నేను బ్రహ్మమును అన్న భావంలో ఉంటూ సమస్త కర్మల్లోనూ చైతన్యంతో విచారం చేసుకోవాలి. చైతన్యం ఉండబట్టే ఈ కదలిక, ప్రజ్ఞ అన్నీ అని అంతటికీ ఆధారమైన చైతన్యాన్ని చూడాలి. అలాగే ఆత్మ తత్వాన్ని వినాలి, చదువుకోవాలి, తత్వంగా ఆలోచించాలి. విశ్వవ్యాప్తంగా ఉన్న ఆ చైతన్యాన్ని అనుభవిస్తూ మురిసిపోవాలి. అణువణువు నిండి ఉన్నది ఆత్మయే అని, నాలోను అంతటా ఉన్నది అది అని గుర్తింపి విచారణలో, అనుభవంలో ఆనందంగా క్షణం వ్యాపరపాటు లేకుండా ఉండాలి. మనస్సును సన్నిసించిన వాడే నిజమైన సన్యాసి. ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రపంచం గురించి ఆలోచించాలి. అది బ్రహ్మాధారంగా చూస్తూనే ఆలోచించి దాని మాయలో పడకుండా తేలికగా వ్యవహారం చక్కబెట్టుకుని ఆత్మగా ఉండాలి. రేపు చేయవలసిన పనిని నేడు చేయాలి. నేడు చేయవలసింది ఈ క్షణమే చేయాలి. మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ప్రతి పని యజ్ఞంగా చేయాలి. యజ్ఞ ఫలము బ్రహ్మమే.
చిన్న లాభాలు వదిలి పెద్ద టార్గెట్ బ్రహ్మాన్ని పొందాలి. నిత్యానిత్య వస్తు వివేకం తెలిసినప్పుడు మనస్సుకు వైరాగ్యం వస్తుంది. మనస్సును సన్యసించిన నాడే నిజమైన సన్యాసి. నిర్గుణంలో నుంచి సాకారంలోనికి, మరలా నిర్గుణంలోనికి రావాలి. మనోమౌనము, ఆత్మసాంగత్యము. నేను బ్రహ్మమును అను సాధన ఆత్మవిచారణలో మనోమౌనము వస్తుంది. ఆంతరింగిక మౌనంలో బాహ్యం మరుస్తాము. మనస్సు చైతన్యమయంగా ఉన్నప్పుడు ఇంద్రియ వ్యవహారాలు లేక మనోమౌనం వస్తుంది. మౌనం వల్ల ఆసక్తులు, విరక్తులు, విషయ చింతనలు లేవు. అనాసక్తిగా ఉండగలము. నేను బ్రహ్మమునను తెలిసిన వారికి మనోమౌనము కుదురుతుంది. బాహ్యమౌనం కన్నా ఆత్మమౌనమే గొప్పది. మనోమౌనం వల్ల నాకు పుట్టుక లేదని ధీరత్వంగా చెప్పగలను. బాహ్యంగా ఎవరు మాట్లాడినా దానికి అనుగుణంగా పైనే మాట్లాడతాను. లోపల ఎల్లవేళలా మౌనంలో ఉంటాను, హాయిగా ఉంటాను. శరీరం ఉన్నంతసేపు జీవితంలో మనస్సును మౌనంలో ఉంచి శరీరం చెప్పాల్సిందే. నాకు ప్రపంచం అంటే వింత విడ్డూరం లేదు. ఆలోచించాలని కానీ మాట్లాడాలని కానీ ఉండదు. ఏమీ లేని, విషయవాసన లేని మహావిశ్రాంతిలో చైతన్యం ఒడిలో మనస్సు ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనస్సు కదలిక లేదు. బాహ్య కదలిక బ్రహ్మంలో జరుగుతున్నది, కానీ మనస్సు కదలిక లేదు. సంసారంలో ఉన్నాం కాబట్టి లోపల బయట బ్రహ్మంగా చేసుకోవాలి. మన చైతన్యమే మనకు గురువు. మనస్సు ఎప్పుడు మౌనంలో ఉందో అప్పుడు చైతన్యం డైరెక్షన్స్తో దేహం తిరుగుతుంది. చైతన్యంలో తత్వ విచారణ, సాంగత్యం జరుగును. అమ్మ వాక్కులన్నీ ఆ విధంగా వచ్చినవే. ఉన్నదానిలో ఉన్నది ఉన్నట్లుగా ఉండడము, ప్రతి శ్వాసలో తన స్వరూపాన్ని చూసుకునే స్థితియే అనుభవము. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే జీవులు తత్వజ్ఞుల వలన క్రమమార్గం పైన ముక్తి మార్గమును తెలుసుకొని యోగ మార్గము ద్వారా సాధన చేసి తరించునో అటివాడు పరంధాముడైన, సర్వసముడైన, అవ్యయుడైన, సర్వభూతముల యందు జ్యోతిస్వరూపుడై నివసించుచున్న పరబ్రహ్మమును ఆత్మస్వరూపునిగా తెలిసి నిర్వాణ పదము పొందుచున్నాడు. పరమాత్మ తత్వజ్ఞులను దర్శించి క్రమమార్గమును తెలుసుకుని తరించమని తెలిపి ఉన్నాడు. నీవు చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. పరబ్రహ్మమును ఎవరు తన ఆత్మస్వరూపముగానే తెలుసుకొనుచున్నాడో అటువానికి సర్వవ్యాపకమైన, నాశరహితమైన ఆ పరమాత్మ యొక్క ఆత్మస్వరూపమే సర్వదా గోచరించుచుండును. ఏ మనుజుడు తానే బ్రహ్మమని ఎరింగియుండునో అటివాడు ఏ పని చేసినా, ఏమి తినినా, ఎలా ప్రవర్తించినా విధి నిషేధాజ్ఞాలతో పని లేదు. అటివాడు ఎట్టి కర్మలు చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు. జీవించి ఉన్నప్పుడే పరమాత్మానుభూతి చెందిన వారికి జీవన్ముక్తులని పేరు. మరియు అట్టి జీవన్ముక్తులు ఎట్లున్ననో భంగం లేదు. ఎవనికి నేను కర్తను అని తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో వాడు బంధింపబడుటలేదు. తనను శాసించు వేరొకడు లేనందున సమయములు లేనివాడై ఉన్నాడు. కావున ఎవరికి అహంకారం నశించి పరమాత్మానుభూతి కలుగునో అట్టివారికి ఎట్టి నియమములతోనూ పనిలేదని తెలియచున్నది. ఆత్మజ్ఞానులు నిమిషము గాని అరనిమిషము గాని ధ్యానముచే బ్రహ్మనిష్ట కలుగును. ధ్యానమొక్కటియే విశిష్టమైనదని చెప్పబడుచున్నది. మహానుభావులైన యోగులు నిమిషము గాని అరనిమిషము గాని ఏ స్థలమున నివసించుచుందరో ఆయా స్థలములు ధర్మక్షేత్రములై కురుక్షేత్ర, ప్రయాగ, నైమిసారణ్యము మొదలగు పుణ్యస్థలములతో సమానం అనిపించుకొనును. జ్ఞాని సమచిత్వము కలిగి ఆత్మనిష్ఠుడై ఉండును. అట్టి వారికిక పునర్జన్మ ఉండదు. బ్రహ్మవేత్తలైన వారినొకరిని భోజనాదులతో సంతృప్తిపరిచిన ఎడల అఖిల జగత్తు అంతయు తృప్తి చెందినట్లగును. అట్టి బ్రహ్మవేత్తకు విధేయులై ఏదేని కొంచెము సత్కరించినను అది మిగుల ఘనత రూపమును దాల్చి ఫలములిచ్చును.
ఎవరైనను తన యథాశక్తి ఏ చిన్న వస్తువు ఇచ్చినను బ్రహ్మజ్ఞానానుభవం గల యోగీశ్వరునికి ఇయ్యవలయును. ఇట్టి యోగి అనిపించుకుని నా పూజ్యునకు సంతుష్టి నొందినట్లు అన్నము పెట్టిన వారు తాను తరించుటే కాక తనకంటే ముందున్న 10 తరముల వారిని తరింపచేసిన వారొగుచున్నారు. బ్రహ్మజ్ఞానియగు యతీశ్వరుడు ఎవని యొక్క గృహమునందు భుజించుచున్నాడో అట్టి గృహమునందు స్వయముగా భగవంతుడే భుజించినట్లగును. మరియు అట్టి యతీశ్వరునకు తృప్తి కలుగునడల 3 లోకములు భుజించిన తృప్తి చెందినట్లగును. ఎవరైనను ఏమి ఇచ్చినను మేరు పర్వతంతో సమానమనియు బ్రహ్మవేత్తకు బ్రహ్మమును భేదము లేదు. 1 బ్రహ్మవిత్, 2 బ్రహ్మవిద్వర, 3 బ్రహ్మవిద్వర్య, 4 బ్రహ్మవిద్వరిష్ట, 1 బ్రహ్మవిత్తు. వీరు లోకోపకారార్థముగా సకల సత్కర్మలు చేయుచు గృహస్థాశ్రమమునందుండుచు సదా బ్రహ్మమును బోధించుచుండును. వారికి ఆపేక్ష లేదు. దైవాధీనముగా తనకు లభించిన వాటిని అనుభవించుచుందురు. 2 బ్రహ్మవిద్వర, ప్రాప్తించిన దానిని భుజించి ఏకాంత స్థలమును చేరి బ్రహ్మనిష్ఠ చేయుచు వారే బ్రహ్మవిద్వర్లు అని నా అనుభవము అని చెబుతున్నారు అమ్మ. బ్రహ్మవిద్వర్లు ఇట్టివారు ఏకాంత స్థలమునందు చేరి బ్రహ్మనిష్ఠ చేయుచు నిరంతరము ఆత్మానందములో నిమగ్నులై ఉందురు. శరీర స్పృహ ఉండదు. ఎవరైనను నోట పెట్టిన అభ్యాసవశమును మృంగుదురు. ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా ఒక్కటే వారికి. సదా బ్రహ్మనిష్టలో ఉందురు. నా అనుభవము అని చెబుతున్నారు. 4 బ్రహ్మవిద్వరిష్టు. వీరు అనిత్యమగు పదార్థములందు అహంకార మమకారములుంచక స్వకర్తృత్వమును భావింపకుండువారు. శరీర ధర్మములకు అతీతులగుదురు. కర్తృత్వము లేకుండా అంతా బ్రహ్మముగానే భావించుస్తూ శరీర ధర్మములను దాటిన స్థితి కలిగిన వారు. ఈ 4 బ్రహ్మ పరోక్ష జ్ఞానులే. సంస్కారమును బట్టి నడుతురు. ముక్తియందు 4 సమానులే, భేదము లేదు. త్యాగి అయి విచారించును, రాజై శాసించును, ఆచార్యుడై ఉపదేశించును, సైనికుడై యుద్ధము చేయును, అనేక వ్యాపారములు చేయుచున్నను వాని ఫలములందు ఆసక్తిని చూపరు. బ్రహ్మార్పణమమ్మ. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. నీ గృహాన్నే ఆశ్రమంగా చేసుకుని ఆత్మగృహంలో నీ మనస్సుని ఉంచు. జరిగే మార్పులన్నీ అందులో లయమవుతాయి. ధ్యానం సహజం అయితే కానీ మన స్థితిలో మనం ఉండలేం. రోజంతా పగలు రేయి తేడా లేకుండా అవకాశం కుదిరినప్పుడల్లా ధ్యానం ధ్యాసలో ఉండాలి. పట్టుదలతో ఉంటే ఈజీగా పొందగలము. మన విధిని మనమే తయారు చేసుకుంటున్నాము. మృత్యువు మన వెంటే ఉన్నది. అందరి వేస్టరీలు మనకెందుకు? బ్రహ్మం హిస్టరీ చదువుకుని మనం అది అయిపోవాలి. లోపలికి విషయాలు రాకుండా ఖాళీగా చేసుకోవాలి. ఈ ప్రపంచ సృష్టి ప్రవాహం చూసి మనము ఏడవడము అనవసరము. అవి ఆపినా ఆగవు. జ్ఞాన నేత్రంలో మన స్థితిలో మనం ఉండాలి. అవన్నీ దేహానికి, మనం ఆత్మలము. సచ్చిదానంద స్వరూపమే మన స్థితి. మనం సంసారంలో ఉన్నాం కాబట్టి గృహాన్ని ఆశ్రమంగా చేసుకుని అన్ని పనులు వేగంగా చక్కబెట్టుకుని ఎల్లవేళలా తత్వంలో ఉంటూ శరీరాన్ని ఆడించాలి. జన్మలు తెచ్చే పనులు చేయకూడదు. క్షణమాత్రంచే బ్రహ్మస్థితిలో ఉంటే ప్రపంచం శూన్యమైపోతుంది. క్షణాలు, రోజులు, సంవత్సరములు బ్రహ్మంగా గడుపుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలు, పనులకి బయటికి వెళ్ళి మిగిలిన సమయం ఎక్కువగా బ్రహ్మంగా ఉండాలి. అంతఃకరణము శుద్ధంగా అద్దంలా ఉండాలి. ఆయుర్దాయం తెలీదు కావున కాలం వృధా చేయకుండా బ్రహ్మంగా ఉంటూ మరణం ఏ క్షణం వచ్చినా మనం బ్రహ్మంగా రెడీగా ఉండాలి. మనస్సును మరిచిపోవడం, అంతఃకరణం కదలకుండా ఉంచుకోవటము. మనం పుట్టినట్లే మరిచిపోవాలి. ఏమీ లేని దానిలో ఏమీ లేనట్లుగా ఉండాలి. అప్పుడు జీవితకాలం లెక్కకు రాదు.
అఖండమైన బ్రహ్మధ్యాసలో ఉన్నప్పుడు శరీరం వివిధ వివిధ దశలను బట్టి ఆటగా పనులు జరుగుతాయి. జ్ఞానికి తాను పుట్టానని, ఇన్ని సంవత్సరములని, శరీరం పెరిగిందని, వృద్ధాప్యం అన్న ధ్యాసలు ఉండవు. ఎందువల్ల అంటే అంతటికీ ఆధారమైన బ్రహ్మంలో మనస్సు ఉంది. బ్రహ్మం కోసం వచ్చాము. బ్రహ్మంలో ఉంటూ పనులు చక్కబెట్టినట్లయితే జీవితం లెక్కకు రాదు. మనస్సుకు సంకల్పం వస్తే బలం ఉంటుంది, లేకపోతే రోజు సెకండ్లా ఉంటుంది. అవసరమైన దానికి క్షణంలో ఆలోచించి మిగిలినంతా ధ్యాసలో ఉండాలి. నాకు ఇంతసేపు మూలాధారం నుండి సహస్రారం వరకు ఊర్ధ్వంగా పనిచేస్తుంది. కాబట్టి ఏ ధ్యాస లేదు. ఎవరి సంస్కారాలు వారివి. చైతన్యంగా ఉంటూ చైతన్యంగా పనిలేని పని. అంతఃకరణం కదలకుండా ఉంచుకోవటమే చూడాలి. మీరందరూ జగత్తును మాయ అనుకుంటున్నారు, కానీ బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మాధారంలో సృష్టికి ఆధారమైన బ్రహ్మము చూస్తున్నాను. కాబట్టి నాకు జగత్తు కూడా బ్రహ్మమే. అనగా వెలుపల యావత్తు బ్రహ్మమే. బ్రతికి ఉన్నామంటే చనిపోతాము. అసలు మనస్సు లేకపోతే ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మానికి చావు పుట్టుకలు లేవు. లోపల ఏమైనా ఉంటే పట్టి పీడిస్తుంది, కానీ ఏమీ లేకుండా బయట ప్రవర్తిస్తాను. అప్పుడు లోపల బయట హాయి హాయి. మనస్సే మాయ అంతటికీ కారణం. కావున అది లేకుండా చేసుకోవాలి. పనికి మధ్య ఎల్లవేళలా బ్రహ్మం గురించిన తపనతో ఉండాలి. జ్ఞాన తపస్సులో ఉంటే శరీరానికి ఎటువంటి ఆపద వచ్చినా లెక్క చేయము. పెద్దవాళ్ళ మాటలు వింటుంటే కొన్ని వాక్యాలు లభిస్తాయి. వాటిని గ్రహించి జ్ఞానంలోకి తిప్పుకోవాలి. ధ్యానంలో సర్వేంద్రియాలు సమసిల్లుతాయి. వాక్కు కన్నా ఏ విధమైన బ్రహ్మానుభవంలో ఎక్కువసేపు ఉండాలి. జ్ఞాన స్వార్థంతో ఉండాలి. జ్ఞాని దగ్గర ప్రతీదీ తెలుస్తుంది. జ్ఞాని నడత ప్రతిక్షణం యోగంతో కూడుకునే ఉంటుంది. సృష్టిని సృష్టించిన వాడే సాక్షిగా ఉన్నాడు. ఇక మనం ఎందులకు ప్రపంచాన్ని పులుముకుంటున్నాము? ఎవరు ఉద్ధరిస్తున్నారు? ఎవరు ఉద్ధరింపబడుతున్నారు? ఈ చైతన్యం మనకు గురువుగా ఉంది. మనోమౌనంలో మనసును బ్రహ్మలయం చేయాలి. ఇది పనిలేని పని. మనసు యొక్క యాక్షన్ కంట్రోల్ చేసి బ్రహ్మం వైపు తిప్పండి. బ్రహ్మం వైపు డైరెక్ట్ చేయండి. బ్రహ్మంగా చేయాలి. ప్రశ్న లేని స్థితిలో మనం ఉండాలి. భూత భవిష్యత్ వర్తమానాలు బ్రహ్మమే. బ్రహ్మధార పూర్వక తత్వ విచారణ చేయాలి. బ్రహ్మం లేకపోతే ప్రపంచం ఉనికి ఉండదని, తనలో ఉన్న బ్రహ్మము అంతటా ఉన్నదని తెలుస్తుంది. వివేక జ్ఞాని సాక్షిభూతుడిగా ఏమి చేస్తున్నాడు? మనస్సు భావనా బలం వల్లనే దుఃఖం కలుగుతుంది. నేను దేహమునన్న భావన వల్లనే దుఃఖం కలుగుతున్నది. తత్వంలో ఈ జీవితం జ్ఞానపూర్వక అనుభవంగా ఆనందంగా ఉంటుంది. మన పని పూర్తయ్యాక మానవ జన్మకు వచ్చాము. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్లు తెలుసుకోవడానికి వచ్చాము. ఈ జీవిత ప్రయాణంలో విషయాలు అన్నీ సామాను తగ్గినప్పుడే ప్రయాణం తేలికవుతుంది. దేహాన్ని పుట్టినప్పటి నుండి వెళ్ళే వరకు ఏడిపిస్తున్నాము. మనస్సును త్రిప్పి కర్మలను దేహానికి అంటిస్తున్నాము. కావున మనస్సును శుద్ధం చేయాలి. బ్రహ్మానుభవంతో బ్రహ్మంగా సృష్టిలో ఆడుకోవాలి. బ్రహ్మార్పణం. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. దేహానికే కానీ ఆత్మకు మరణం లేదు. ఎందులోనూ ఏమీ లేదని తెలుసుకోవటమే విజ్ఞానం. నేను తప్ప ఏమీ లేదు, అది లేదు, ఏమీ లేదు అని ఉండటమే నేనుగా ఉన్నాను. అన్నీ హుళక్కే. దేహంలో అన్ని పనులు ధర్మంగా చేసుకుంటూ మనస్సులో తనకు తానుగా ఉండాలి. ప్రారబ్ధం నడిపిస్తుంది. ఉన్నది పోలేదు, లేనిది రాదు. ఎవరో మనల్ని అన్నారని అనుకుని ఆలోచించుకో. ఊరి సోది వలన పాపం వస్తుంది. ఎవరిని ఏమీ అనకుండా తీర్పు ఇచ్చే దేవుడు ఉన్నాడు. నేను దేవుని తప్ప ఎవరిని నమ్మను. నమ్మినట్లు నటిస్తాను. ఆలోచనే పాపం, దుఃఖం జన్మలకు కారణమని తెలుసుకోవాలి. ధ్యానంలో
కంప్యూటర్లా ఉండాలి. తన లక్ష్యంలో ఉండటమే చెలించకుండా నిజస్వరూపంలో ఏకత్వంలో నిశ్చలంగా ఉండుటే ఆరాధించుట. అంతఃకరణ శుద్ధి ఉంటేనే సూక్ష్మబుద్ధి. జ్ఞానంలో ప్రయాణం విడుదల అంటే భావనాతీతం. ఊహకి, ఇంద్రియాలకి, ప్రాణానికి, శబ్దము, వాయువుకు అందనిది. ఇది అది అని చెప్పనలవి కానిది. మంచి చెడ్డలలో ఏకత్వమై ఉన్నది. సంకల్పం లేనిది. శుద్ధతత్వంలో తెలియబడి అన్ని దేహాలలోనూ జాతి మత భేదం లేకుండా సృష్టి యావత్తు నేనే చైతన్యంగా ఉన్నాను. సంపాదించవలసిన అవసరం లేదు. మనలో ఉన్నది బయట దొరకనిది, తనకు తానుగా ఎల్లవేళ ఉండేది, ఏకాభిప్రాయంతో ఉండేది. ఎన్ని తెలుసుకున్నా తను తాను తెలుసుకోకపోతే వృధా. ఎక్కడికి వెళ్ళినా తత్వం మనసులో ఉంటే పైకి మాత్రం ఆ పరిస్థితిని బట్టి అలాగే ఉండాలి. విన్నట్లు ఎన్ని మాటలు విన్నా చెప్పినా నాలో నేనుంటాను. నాకు కావాల్సింది సరిగ్గా వింటాను, చూస్తాను. మిగిలినవి విన్నట్లు, తిన్నట్లు, చూచి చూడనట్లు ఉంటాను. పరిస్థితిని బట్టి ఉంటాను. ఇంద్రియాలను ఎలా తిప్పాలో నేను హెడ్ను కాబట్టి త్రిప్పగలుగుతాను. నాలో సంసారం లేదు. నా శరీరం సంసారంలో ఉంది. నాకై నేను బ్రతుకుతున్నాను. నేను, నాది అనే అహంకార మమకారాలు దుఃఖహేతువులు. అహం పోతే అన్నీ పోయినట్లే. బాహ్య ప్రపంచంలో ఉన్న తన తత్వంలో తాను ఉండటమే హాయి. జీవించి ఉన్నంతకాలం మంచి అనిపించుకోలేము. జీవించి జీవోత్సవంలో ఉన్నప్పుడే చెడ్డ అనిపించుకోము. దేహం నేను కానప్పుడు నాకెందుకు అని మనస్సు కదలదు. అంతా మన మంచిగా అనుకుంటే మనస్సు కదలదు. ఏ మనిషికైనా జ్ఞానతత్వంలో ఉంటే మార్చగలం. విశ్వాసం ఉంటే మారతారు. పరిపూర్ణ గురువుతో ఉండాలి. ఎలా అంటే నిస్వార్థం, నిస్సంగత్వం, నిర్మలత్వం. బాహ్యంలో ఉండి లేనట్లు ఎల్లవేళలా అంతర్ముఖంగా కోటి మందిలో ఉన్న తన తత్వంలో తాను ఉంటూ శుభ అశుభాలకు అతీతంగా ఉంటాడు. ఎల్లవేళలా తాను ఒంటరి అయి తనలో తానుంటూ అందరిలో ఉన్నట్లుగా కనిపిస్తాడు. బాహ్యం ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి, ఖర్చు ఉండదు. నాది అన్నదల్లా పోయేదే. ఆత్మతత్వం అనే స్థితికి నేనే దేహం కానప్పుడు ఈ 14 లోకాల విషయాలు నాకెందుకు? దేని మీద భ్రాంతి లేనప్పుడే బ్రహ్మానుభూతి అందుతుంది. చురుగ్గా, హుషారుగా, లేకుండా, ధనం, వస్తు, వాహనాలు అవసరం లేకుండా, వెనక ముందు లేకుండా నాలో ఉన్న చైతన్యంతో ఎక్కడ ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతున్నాను. హృదయం ఖాళీ అయ్యే కొలది చైతన్యానికి చేరువవుతాము. అందరి సంస్కారాలు ఒక్కటిగా ఉండవు. కాబట్టి వ్యక్తి సంస్కారాలను తలంచరాదు. ఏకత్వంలో భిన్నత్వం ఆత్మతత్వంలోనే తెలియబడుతుంది. నమ్మకము, విశ్వాసము ఉన్నవారికే చెప్పాలి. మిగిలిన వారి భావాలను బట్టి చెప్పాలి. శక్తి ఎంత గొప్పదైనా మసలుకోవటంలో మార్పులున్నాయి. నియమనిష్టలు తత్వానికి ముందు క్రమశిక్షణ కోసం నేర్పినవి. మంచి సంకల్పం ఉన్నవారికి మంచే జరుగుతుంది. అక్కర్లేనిది అంటించుకోకూడదు. మనస్సుకు ఏమీ పుట్టినప్పుడే మనశ్శాంతి. ఆత్మసుఖమే సుఖము. సంపద, తెలివి, న్యాయం, ధర్మం, నీతి, శాంతి ఆత్మతత్వంతో చూసింది, చేసింది కర్మ కరెక్ట్. జీవత్వం పోయాక ఆ శరీరాన్ని చైతన్యమే ఆక్రమిస్తుంది. మనం ఉండటం అసలైన పని. ద్వంద్వాలు, సుఖదుఖాలు, లాభనష్టాలు సమంగా చూసిన వారికే మనశ్శాంతి. అంతా తన స్వరూపమైనప్పుడు ఆంతర్యం, ప్రపంచం ఆనందమయంగా ఉంటుంది. నిజమైన ప్రేమ వస్తుంది. చుట్టాలు మనవారు అనుకునేవారు మనకు మోక్షాన్ని ఇవ్వరు. అన్నింటిలో శరీరంతో ఉండు, మనస్సులో భగవంతునితో ఉండు. నా గురించే నేను చూసుకుంటాను. అందరి గురించి కాలం వేస్ట్ చేసుకోను. ఎవరి దేహాలను వారు చూసుకుంటూ సంసారం చేసుకుంటూ మన తత్వంలో ఉండటమే మేలు. ఆత్మతో తప్ప దేనిలో ఉన్న పతనమే. భర్త, భార్య, బిడ్డల వరకు పర్వాలేదు. ఎంతో ఆలోచించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఫలితం ఉంటుంది. కష్టాలు, సుఖాలు ఎవరికి చెప్పినా ఏమీ రావు. హేళన అవుతాము. ఒకరు చూస్తారని ఆశించటం తప్పు. ఒకరికి భారంగా ఉండరాదు. ఇచ్చేవి పుచ్చుకునే చోటు మొహమాటం వద్దు. కరెక్ట్గా ఉండాలి. లెక్క
చీప్ అవరాదు. ఆశించవద్దు, తగలేసుకోవద్దు. యాచన కన్నా హీనమైనది లేదు. తను తెలుసుకుంటే దేహం పోయేదని తెలుస్తుంది. ఉన్నంతలోనే పెట్టుకోవాలి. మనస్సులో భగవంతునికి సర్వం సమర్పించడమే త్యాగం. ఏదీ నాది కాదు, నీదే అనే భావనలో నేను పుట్టను. భావన జన్మను వృధాగా చేసుకోను. ఇప్పటి వరకు నా జన్మ వృధా అయింది, ఒక్క క్షణం వేస్ట్ చేయను. వివేకవంతుడు సుఖదక్వ ద్వంద్వయముల అందలి కోరికను విడిచి శరీరమును ప్రారంధమునకే వదిలిపెడుచున్నాడు. ఎవరి కుటుంబం బట్టి వారు నడుచుకోవాలి. ఖాళీలో నలక ఎలా కనిపిస్తుందో అంతర్ముఖంగా ఉన్నప్పుడు కొద్ది బాహ్యమైన వెంటనే తెలుస్తుంది. స్థితిలో ఎల్లవేళ ఉంటే క్రొత్త అనిపించదు. స్థితి తప్పితే లైన్ అవ్వటానికి టైం పడుతుంది. విషయాలు సంఘటనలు అన్నీ దైవప్రసాదమే. అదృష్టంలో దురదృష్టం, దురదృష్టంలో అదృష్టం. భావశుద్ధియే జ్ఞానసిద్ధి. సమత్వమేన మతం, ఆనందమే ఆశ్రమం. సమత్వమే నా మతం, ఆనందమే నా ఆశ్రమం. తలంపు లేని స్థితే దైవం. విధి కావాలని కోరి తెచ్చుకుంటూ వద్దంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మార్పణం.